ఆయన 1958 జనవరి 2న కోడూరులో జన్మించారు. ఊరిలో ఉన్న జనార్దన స్వామి ఆలయం వీరి పూర్వీకులు కట్టించారు. అందువల్ల ఆ స్వామి పేరును ప్రసాద్ కు పెట్టుకున్నారు. ఊరిలో వారికి చాలా భూములుండేవి. వారిది ఒక వ్యవసాయ కుటుంబం. నాన్న రంగారావు గారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురక్కలు, అన్నదమ్ములెవ్వరూ లేరు. కోడూరులో ఉన్న 7-8 ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలో ఉన్న శాంతినగర్ అనే చోట భూములు కొని 3-4 ఏళ్ల వయస్సులోనే శాంతినగరానికి వచ్చేశారు. శాంతినగరానికి 5 కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖర నగరం అనే చోట వారి తాత నాయనమ్మలు కూడా ఉండేవారు. చివరికి రాయచూరు సమీపంలోని సింధునూరు దగ్గర పాండురంగ క్యాంపులో స్థిరపడ్డారు. క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా వచ్చేది ఆయనకు. ఆయన విద్యాభ్యాసం నాగార్జున సాగర్, కోదాడ ప్రాంతాల్లో సాగింది. ఆయన కళాశాల విద్య కోదాడలో పూర్తి చేశారు. చిన్నతనం నుండి